ఎట్టకేలకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాను రాబోయే అధ్యక్ష పదవి ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆయన దేశ ప్రజలకు ఒక లేఖ విడుదల చేస్తూ దీనికి సంబంధించిన కారణాలను తాను త్వరలోనే వెల్లడిస్తానని, కానీ తన మిత్రుల నుండి, సలహాదారుల నుండి, శ్రేయోభిలాషుల నుండి వచ్చిన పలు సలహాలు సూచనల మేరకు తాను పోటీ నుండి తప్పుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా తనకు ఉపాధ్యక్షురాలిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్కు తన మద్దతు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో కమలా హ్యారిస్ రాబోయే అధ్యక్ష పదవి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కమలా హ్యారిస్ యొక్క అభ్యర్థిత్వం డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు ఎక్కువ శాతం మంది అంగీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియను డెమోక్రటిక్ పార్టీ త్వరలోనే చేపట్టబోతోంది. కమలా హ్యారిస్కు పోటీగా డెమోక్రటిక్ పార్టీలో పనిచేస్తూ 2 రాష్ట్రాలకు నేతృత్వం వహిస్తున్న గవర్నర్లు కూడా నిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ డెమోక్రట్లు ఎవరిని ఎన్నుకుంటారో మనం రాబోయే వారం 10 రోజుల్లో చూడబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కమలా హ్యారిస్కు మాత్రం డెమోక్రట్లలో ఎక్కువ శాతం మంది మద్దతు పలుకుతున్నారనే తెలుస్తోంది. ముఖ్యంగా డెమోక్రట్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా కమలా హ్యారిస్కు తన మద్దతును బహిరంగంగానే ఇప్పటికే ప్రకటించారు. అలానే ఈ మొత్తం అధ్యక్ష ఎన్నికల్లో గతంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన పలువురు అభ్యర్థులు కూడా కమలా హ్యారిస్కు తమ మద్దతు ప్రకటించారు. ఒకవేళ ఇదే జరిగితే భారతీయ మూల సంతతికి చెందిన ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలకు అమెరికాలో పోటీలో నిలవనున్నారు. ఇది ఒక రకంగా భారతీయ మూల సంతతికి లభించే ఒక అరుదైన గుర్తింపు, గౌరవం. అయితే అమెరికా ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనేది డెమోక్రటిక్ పార్టీ ప్రకటించే అభ్యర్థి యొక్క శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో ట్రంప్పై దాడి జరిగిన నేపథ్యంలో జరిగిన సర్వేలలో 70% పైగా అమెరికన్ ఓటర్లు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇస్తున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ యొక్క గెలుపుపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అటువంటి నేపథ్యంలో ఇది కమలా హ్యారిస్కు ఒక పెను సవాల్గా నిలవనుంది. కమలా హ్యారిస్ ఒక రకంగా ఎదురీత ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా తయారయ్యాయి. రాబోయే వారం 10 రోజుల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రకటించే అభ్యర్థిని బట్టి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈ గెలుపు ఏ దిశగా సాగుతుందో మనం ఖచ్చితంగా అంచనా వేయవచ్చు.